నాకేం సంబంధం లేదు. ఫస్ట్ మామూలు పోతున్నాను దాన్ని ఒక వయసు చూపించి ఎలా చూపించాను. పట్టుకుని ఆపరు చూడు పోలీసులు, వాళ్ళు పట్టుకునేదా బాగా పోలీసులు. ఇంకొకటి జరిగింది కదా, ఇది నా సార్ అంటే నా మీద దాడి జరిగిన నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఎన్నికలు ఎక్కడ రాలేదు, ఎవరు నాకు మాట అనలేదు, బయట నాకు సంబంధం లేదు, ఒక్కరి మీద నేను చిన్న కామెంట్ కూడా చేయలేదు. మా కొడుకు నామినేషన్కి వచ్చి నేను కారులో వెళ్ళిపోతుంటే తాగేసి చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి ఎక్కడెక్కడికాల నుండి వచ్చి మీరే నా ప్లేస్లో ఉన్న కారులో కూర్చోనంటే మీరు కారు దిగుంటారా చెప్పు. మీరు కారు దిగుంటే ఆవేశంతో దిగుంటే ఏమైంటుంది, నిస్కారంగా కొట్టారు, పార్టీ జెండాలతో కొట్టారు, కాళ్ళతో కొట్టారు, రకరకాల దారి చేస్తున్నారు. అయినా మా డ్రైవర్ చెప్పారు, ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియదు రాళ్ళు పడతాయి పైన, పడితే రాళ్ళు నా పైన పడితే కర్ర నా పైన పడితే నాకు కోర్టులో జన్మెంట్స్ హైయెస్ట్ భద్రతలో నేను ఉన్నా. వాళ్ళు ఫైల్ చేస్తే సామాన్య బలైపోతుంది. పొద్దు మన గొడవలు, దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, ఇంటిదా కాకపోతే కారణం తెలుస్తుంది అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది, నేను ఒక్క నరసేను ఒకరిని వెళ్ళి పంపులా అవి వదిలిపెట్టేసాం. వాళ్ళు దేవుడు అన్న సామాన్లో పోతే భగవంతుడు లేడు. తర్వాత కూర్చోవారిపల్లికి వచ్చారు, కూర్చోవారిపల్లి పెట్టినా కూర్చోవారిపల్లి పెట్టి అది ఉంది, అది కూర్చోవారిపల్లి ఉంది, ఇదే పెట్టి కొంత పెట్టారు కూర్చోవారిపల్లి. ఏ నియోజకవర్గంలో అయినా ఏ పంచాయతీలో చిన్న గొడవలు జరుగుతాయి, పంచాయతీలు కొట్టుకుంటారు. తను అప్పుడు దాకా జరిగింది. తను వచ్చిన తర్వాత పెట్టాను నాని వచ్చిన గొడవలు తీసుకొచ్చాడు. వచ్చాడు, 2 కార్లు దగ్గర పెట్టారు, ఇల్లు దగ్గర పెట్టారు. చూడండి
మా మోహిత్ కారు రెండు కార్లు తగలబెట్టారు. తర్వాత ఒక కారు పగలగొట్టారు, 2 కార్లు తగలబెట్టారు, ఒక కారు పగలగొట్టారు, అతను ఇల్లు తగలబెట్టారు. ఇదొకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా, అది 20 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు కవలేకి రెడ్డి. వాడు 20 సంవత్సరాల పిల్లాడు. మోహిత్ అప్పుడు కారులో పోయాడు. వాడు మర్మాంగా పోయి తన్నాడు. తనే నాన్నగారే కారులో దిగి తన మర్మాంగా పోయి తన్నాడు. చిన్నపిల్లాడు తల్లి కింద కూడా అమ్మ నడుస్తుంటే మళ్ళా కొట్టాడు. మోహిత్ ఎప్పుడైతే దాడి జరుగుతుందో మోహిత్ని తప్పించారు ఎక్కడి నుంచి ఆ గన్మెన్ ఇన్సూరెంట్ గన్మెన్ వచ్చి మోహిత్ని తప్పించి ఒక ప్రెస్ వెహికల్ ఒకటి ఉంటే దాన్ని ఎక్కించి స్కార్పియోలో పక్కన పంపిస్తే వాళ్ళు పంపించేస్తే ఇన్సూరెంట్ గన్మెన్ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసి కొట్టారు. సరే దేవుడు ఉన్నాడు, కొట్టారు. వేణుని 20 సంవత్సరాలు ఎక్సర్విస్మెన్గా ఉన్నాడు. 20 సంవత్సరాలు ఎక్సర్విస్మెన్గా ఉన్నాడు. కొంచెం మోహిత్ పిఆర్ఓ ఉన్నాడు. అతను తీసుకెళ్ళి తుప్పులు విపరీతంగా కనీసం 15 నిమిషాలు తుప్పులతో కొట్టారు. అతను చెప్పాడు నేను ఎక్సర్విస్మెన్ తుప్పులతో కొడుతూనే ఉన్నాను, కొట్టని చెప్పి వాళ్ళు ప్రమాణం చెప్పారు. తుప్పులతో కొట్టలేదు. ఎక్సర్విస్మెన్ తీసుకెళ్ళి మోహిత్ కాలంగా ఉన్నాడు. అతను తుప్పులు సొగమికి రివర్ తీసుకెళ్ళి ఆడగొట్టి కొట్టాలని తీసుకెళ్ళి కొట్టాలని తుప్పులతో కొట్టారు. ఎందుకు కొడుతున్నాడు చెప్పొద్దు. ఇంకో పిల్లాడు ఉంటే ఆ పిల్లడు పాస్ పోసారు. ఆ పిల్లడు పాస్ పోసి కొట్టారు. ఏం చెప్పాలి నేను? మీరు చెప్పండి. 5 సంవత్సరాలు నేను ఎప్పుడైనా ఒక చిన్న గొడవ చేశానా, ఒక ప్రెస్ మీట్ ఒక కామెంట్ చేశానా, ఒక జోలికి వచ్చాను నేను ఎప్పుడైనా? నా బతికే నేను బతుకుంటాను. పాస్ పోసి కొట్టారు, పాస్ పోసారు. ఒకనేమో బర్బాన్లో పెట్టి వెళ్తారు, ఒకనేమో హెచ్చరికలు చెప్పులతో కొడతారు, గన్మెన్ ఏమో తీసుకెళ్ళి కట్టేసి కొడతారు. ఏం మాట్లాడాలి మనము? అయిపోయింది. అయినా కూడా ఒక నరసీల వదిలేసి పట్టించుకోవాలి. దేవుడు ఉన్నాలే కర్మను పోతారు వదిలేమని చెప్పారు. తర్వాత ఏమైంది? ఇల్లు దగ్గర పెట్టారు, పోతే పోయింది. తర్వాత రామ ఇంకో దానికి ఇది మనం చూద్దాం. వాళ్ళ గొడవ కూడా ఇది బాగుంది. గొడవ అన్నారు. ఇది మీరు చూడాలి జాగ్రత్త. క్లోజ్ చేయమని ఆఫ్ చేయి. ఈ పక్క నడిచొస్తున్నారు చూసారా? మీరు చూడండి ఒకసారి. ఆ పక్క కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచొస్తున్నారు. మనకు గుర్తుందా? ఆ పిల్లడు బాను నాని కారులో ఉన్నాడు. ఆ పిల్లడు పక్కన కారు ఇంకా నడిచొస్తున్నాడు. ఈ స్థితి కూడా రికార్డ్ అయింది. అంటే నానే కారులో ఉన్నప్పుడు ఆ బాను కొట్టాలి, దేవుని కొట్టాలి, నాని కొట్టాలి. పోయి నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే. అది కూడా చెప్తున్నా. పెంచాను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పక్కకి. ఇప్పుడు నాని దిగాడు. నాని దిగితే కారును కొట్టాడు, పైకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన బాను మనం పట్టుకొచ్చారు వెనక్కి. గన్మెన్ పట్టుకొచ్చాడు. చూడండి మీరు. చూడ అదే బాను వాడు వెళ్ళిపోయిన బాను వాళ్ళు పట్టుకొచ్చారు గుట్టు ముసుకేసి. దాడితో అతను తగిలింది తప్ప చూడు బాను చూడు. నాని కారులో లేడు. విశ్వం గారు నాని గారు కారులో లేడు. తప్పించుకున్న క్రమంలో తగిలింది బాను చూడు. మళ్ళీ కారులో కొడతాడు తప్ప నాని చూడదు బాగా. చూడు అతని ఉద్దేశము అది కారు తగలు పెట్టారు కాబట్టి ఈ కారును కొట్టాలనే ఉద్దేశం తప్ప నాని కొట్టాలని లేదు, నాన్నగారిని కొట్టాలని లేదు. చూడు అది కొట్టాడు పారిపోయింది. దీని కారు నాని ఉంది. ఈ కారు గుర్తు వెళ్ళిపోయినా నాన్నగారు. ఎందుకు చెప్తున్నానంటే 2 పాయింట్లు ఉన్నాయి అక్కడ. అతను నిజంగా దాడి చేయడానికి నాని ముందర నుంచే వచ్చాడు. నాని కారు మీద దాడి చేసి వెళ్ళిపోయినాడు. నడుచుకుంటూ వస్తున్నాడు, వెళ్ళిపోయాడు. అతను నీళ్ళు పట్టుకొచ్చారు అక్కడి నుంచి. తప్పించుకున్న క్రమంలో జరిగింది. నాని నడిచిపోతున్నాడు. ఈ పిల్లాడు చూడు నాని దిగతను పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోయాడు. నాని గారు వెళ్ళిపోయిన మన కారును కొట్టాడు. మీ ఉద్దేశము కారు మీద దాడి చేయాలని తప్ప ఎక్కి మీద దాడి చేయాలని కాదు. అది కూడా తప్పు. దానికి సంబంధం చూడలేదు. అది కూడా తప్పు. దానికోసం జైల్లో పోయారు, శిక్ష అనుభవిస్తున్నారు. వారు తప్పదు. ఇంకా అది కూడా తప్పు. నాన్నగారిని కొట్టాలనుకుంటే చూడు వాళ్ళు పట్టుకొచ్చారు. గన్మెన్ పట్టుకొచ్చాడు. నాని ఆ బాణలో వాడు వెళ్ళిపోయినాడు, పట్టుకొచ్చాడు. ఇదొకటి ఆపరణ. ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్పారు? నాని నాకు దాడి జరిగిపోయింది, నాకు బాగా దెబ్బలు తగిలా, ఆసుపత్రి పాలయ్యాను. నాన్నగారు చాలా చెప్పారు. మీకు వాస్తవం జడ్జిమెంట్ ఏమైనా కానీ లేదు. ఇప్పుడు అతను విమర్శించాలనో తప్పు పట్టాలని నా ఉద్దేశం కూడా కాదు. కానీ వాస్తవాలు నేను చెప్పకపోతే ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు తను పెట్టుకో. ఇది జరిగింది కదా. ఇది జరిగిన తర్వాత అంతా వెళ్ళిపోయాడు. నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు. పిల్లలు రాళ్ళు తీసి కారులో వేస్తున్నాడు. నాని చెప్తున్నాడు రాళ్ళు కారులో వేయడం. ఇది వెరీ యాక్టివ్. మీరు గమనించండి. అతను ఎట్టాడు లేకపోతే అతను అనుకున్నాడు. అతను యాక్టివ్గా ఉన్నాడు కూడా చూడండి. జాగ్రత్తగా గమనించాడు. ఎంత యాక్టివ్గా ఉన్నాడు.
ఒకసారి మీరు గమనించండి, వాస్తవాలు గమనించండి. చూడండి, బాగా నడుస్తున్నాడా? జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి, ఎవరికో ఫోన్ చేస్తున్నాడు, ఏదో వాళ్ళ భార్య వచ్చింది, అట్లా చూస్తున్నాడు, ఎంత యాక్టివ్, వెరీ యాక్టివ్. చూడండి, నడుచుకుంటూ పోతున్నాడా, ఫోన్ చేసుకుంటూ. నిజంగా తను దెబ్బలు అయిపోతే, చేతులు పడుతుంటే, కాళ్ళు ఇబ్బంది ఇస్తుంటే తను అలా నడవగలుగుతాడు. చూడండి, ఎంత చూడండి సరే. చదువు నీకెందుకు వారికి కళ్యాణ్కి వారికి ఇచ్చే చూడండి, నడుచుకుంటూ ముందు పోతున్నాడు కదా, అదే నడుకొస్తాడు చూడండి. మళ్ళీ ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. చూడు, యాక్టివ్గా నడుచుకుంటూ వస్తున్నాడు ముందర. చూడండి, నడుచుకుంటూ పోతున్నాడా, తర్వాత అట్టే చూడండి, సౌండ్ పెట్టా. అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. అతను దెబ్బలు కానీ బట్టలు నలగడం కానీ గాయం ఉడుచున్నట్టు మీరు. యాక్టివ్గా ఉన్నాడు లేదా, ఎంత పుల్లా కొడుతున్నాడు, కూర్చుంటున్నాడు, చేతులు వాటర్ పెట్టుకున్నాడు, చేతులు ఫోన్ పెట్టుకున్నాడు, కొడుతున్నాడు, అంత ఇదే బాగున్నా కదా. ఆ తర్వాత కరెక్ట్ ఇది అయిపోయిందో, కరెక్ట్ 2 గంటల తర్వాత చూడండి అతను వచ్చి నడిచి ఆ నటన ఏమంటారు చెప్పండి. ఎంతకు రావడం ఏందో, చూసుకొని రావడం ఏందో మీరే చూడండి. మొబైల్ తెలియాలి కూడా. చూడండి అది ఏం జరిగిందా, చూడండి చూడండి అది చూడండి. మాస్కులు పెట్టుకోవడం ఏందో, వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో మీరు గమనించండి సార్. వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో, మాస్కులు పెట్టుకోవడం ఏందో, దాని ముందు ఒకసారి ఇది ప్లే చేయమా కనుక ముందే పండి మా ఎంత క్లోజ్ ఎందుకు ఇంకా బాగుంది, ఇంకా ముందే బాగుంది, ఇంకా బాగుంది. ఇట్లా ఇంతకు చూపించారు సార్ వాళ్ళకి. ఇది ఎక్కడ వెనక్కి రామా వదులు. ఇద్దరు మీరు చూసారు. ఆ తర్వాత తనకు దాడి జరిగిందని తను రెచ్చగొట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడు, ఎంతమందిని కొట్టారు చూడు. వాడు ఇల్లు పాప సర్పంచ్ ఇల్లు, ఏమి ఇల్లు మొత్తం క్లోజ్ చేశారు. బంగారం డబ్బు అన్ని కలిపి ఇంట్లో. వాడు చూడు కొట్టే చూడు, ఒక్కొక్కరు నెట కొడుతున్నారు చూడు. అక్కడ స్కోట దొరికింది, అలా కొడుతున్నాడు చూడండి. తగిలి పెట్టారు, కూటమి తగిలి పెట్టారు. ఆ పక్క చూడు ఎంతమందిని కొడతారు చూడండి. దొరికింతా కుట్టారు, దానిలో పోయి ఎంతో కుట్టారు. తనకి ఎంత కొట్టమని చెప్పు, తను రెచ్చ కొడతారు కొట్టమని. అలా తిట్టాను వాళ్ళు కొట్టారు.
బాటిల్ తీసుకెళ్ళి కొడతారు ఒక్కొక్కరు. అతను కొట్టారు రాత్రి. ఎంతమందిని కొట్టారు. అలా చెప్తాడు అప్పుడు పొమ్మంటాడు, దాడులు చేయమంటాడు. అప్పుడు వీళ్ళు అందరూ పోయి దాడులు చేయమంటున్నారు. పెట్టడానికి తన దాడులు చేయమంటారు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ కాలేజ్ ప్రిన్సెస్ ఏం చేసింది, మైనార్స్ ప్రిన్సెస్ ఏం చేసింది, పోలీసులు తిప్పి మాట ఆడవాళ్ళు వెళ్ళారు. ఆ మాట అన్ని రకాల మాట్లాడారు పోలీసులు. సీఎం కొడుతుంది తనలో ఆడు సీఎం కొడుతుంది. అతను ఏమని అడుగుతాడు, సీఎం మరణావతి ఏమని అడుగుతాడు. హాస్పిటల్ ముందు ఆపలేదు సార్. ఇది ఆ పిల్లోడు కాలుకి ఎక్కిపోయింది. సిమ్స్లో అడ్మిట్ చేశారు. ఆ పిల్లోడు ఇది ఎవడో పిల్లోడు, మోహన్ అని పిల్లోడు వాళ్ళ బంధువు కాలు బుల్లెట్ ఎక్కి హాస్పిటల్ పోయాడు చూద్దాం. జస్ట్ హాస్పిటల్ పోయాడు చూద్దాం. సిమ్స్లో పోయాడు. సిమ్స్ ఐసీయూ ఎంతమంది సీరియస్ పేషెంట్ ఉంటారు, ఐసీయూ పేషెంట్ ఉందా వాళ్ళ సమక్షం జస్ట్ పోయింది. వాళ్ళ బంధువుల పిల్లలు కాళ్ళు బుల్లెట్ ఎక్కి చూద్దాం. ఎవరైనా పోతారు పెట్టుమా హాస్పిటల్ అడుగు అయిన తర్వాత హాస్పిటల్ ఆ పిల్లడు పిల్లడు చూద్దాం. సిమ్స్లో అటు కొడుతారు. వాళ్ళ డాక్టర్ పట్టుకుంటున్నా కొడుతున్నారు సిమ్స్లో. ఎమర్జెన్సీ ఐసీయూ కూడా ఉన్నారు. ఆ పిల్లడు ఒక్కడే వెళ్ళిపో ఒక్కడు ఎంతమంది కొడుతున్నాడు హాస్పిటల్ పేషెంట్ పరిస్థితి. టీటీడీ సెక్యూరిటీ చెప్పినా ఆపలే. హాస్పిటల్లోకి కొట్టారు. లోపలికి వెళ్తున్నాడు. లోపల తలపడానికి లోపలికి కొట్టారు. ఎవరు సంబంధం ఒక పేషెంట్ చూద్దాం. నేను ఐసీయూలో పోయి కొట్టారా? కూర్చోండి. ఈరోజు నిజంగా కూడా నాకు ఒక వ్యక్తిని తప్పట్టాలనో ఒక వ్యక్తిని విమర్శించాలనో నిజంగా కూడా నా ఉద్దేశం అయితే 100% కాదు. కానీ ఒక అవాస్తవము అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది పిలిపించి ఈ సమయంలో. కానీ మనసారి చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు.
దాన్ని తప్పనిసరి పరిస్థితి. వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం. ప్రపంచానికంతా ఇక్కడేదో జరిగిపోతుంది ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు. ఆ మెసేజ్ వెళ్ళకూడదు. నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు. మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని చంద్రగిరిని ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వాళ్ళకి వెళుతుందేమో వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలని ప్రయత్నం తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పుపడాలన్న ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నా మనస్ఫూర్తి చెప్తున్నా. చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడిని. అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడిని. న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడిని. ఇంత చదువుకున్నాన్ని నేను ముందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. ముందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా గుండెల నిండా దైవభక్తి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషిని నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తాడని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడుగా కాదు, ఇబ్బంది పెట్టడమే కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మేది. నిజంగా వాళ్ళు చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు ఉంటారో మీడియా సాక్షి, ఎన్ని ఆరోపణలు చేసి ఉంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నన్ను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీడియా సాక్షి చెప్పండి. 12 రోజులు మాట్లాడాలి చెప్తాను. నేను ఏ రోజు చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేను. అదే రకంగా నేను నిజంగా ఉందాగా ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నా. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడో ఎండింగ్ 6 రోజు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించాలని తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి అవాంతరం కాదు తన పాదయాత్రలో. అదే భువనేశ్వర్ గారు శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్తారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేదు నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాధ్యం, ఈరోజు చెప్పడం లేదు. నేను గౌరవంగానే ఉందాగానే వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పలానా ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడితే చెప్పండి. నేను ఎప్పుడు అనను. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ వాళ్ళ నాని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదైంది చెప్పండి. ఎప్పుడైనా చెప్పండి. 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదైంది చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత భావార్థను కొట్టాడు పాకాలు. ఎవరైనా మీరు ఆలోచించండి, నా సొంత భావార్థిని మా భార్య కన్నను కొడితే మా జనరల్గా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేస్తున్న ఉద్యోగబాబుని పాపగాలు మనం వద్దు వాడు పాపను పోతాడు వద్దని చెప్పి వదిలేడు. నాన్నగారు కొట్టలేదని చెప్పని నా భావార్థం కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టా కూడా నేనేం చెప్పాను మా భార్య కూడా భార్య ఆవేశపడుతున్నా ఉద్యోగబాబు నా మాటనే పోతే పోయింది కర్మ కొట్టాడు, కారణం లేకుండా కొట్టాడు, కేసు కూడా లేదు. మనం ఒకరోజు స్టేషన్ కూడా పిలిపించినాను, కొట్టలేదు. చిన్న కామెంట్ కూడా చేస్తాను నా భావార్థం కొడితే కూడా. అదే రకంగా మీకు చెప్తున్నా, ఆర్టీఓ ఆఫీస్ మీద నా మీద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా, నా కొడుకు నామినేషన్ రోజు ఎల్లుస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను. అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయను. తనకు బ్రహ్మాండమైనటువంటి కార్యాలు ఉన్నాయి. మేము మీ ద్వారా అడుగుతున్నాం, ఈ
5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి, చిత్తూరులో రన్ అవుతున్నాయి. ఒక రోజు కాదు, ఒక గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి. నిజంగానే ప్రతీకారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు అనేది రెక్కి నిర్వహించారు, చాలా చేశారు. అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు, ఒక గంట తన క్వారీ మూసిందో చెప్పండి. ఒక్కసారి తన క్వారీ పైన జనరల్గా విజిట్ చేస్తే అధికారులు ఆ రోజు నా దృష్టికి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే నేను అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా, బై గాడ్ చెప్తున్నా, నేను చెప్పినటువంటి మాట, నాని గారి అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు. వ్యాపారంలో దెబ్బ కొట్టడం అంటే కడుపు కొడితే పాపం, ఆ పాపం నాకు వస్తుంటే అధికారం ఎన్నాడు ఆ రోజు ఒకసారి భగవంతో మాట్లాడంటే క్వశ్చనే లేదు. నిజంగా చెప్తున్నా, అతను పారే ఒక గంట మూసినా నేను అంగీకరిస్తున్నా, కడుపు కొడితే ఆ పాపం బై గాడ్ చెప్తున్నా, ఆ పాపం నాకు వద్దనే చెప్పాను. ఒక గంట పాలు మూసినా అతను కడుపుకి కొట్టినట్టు వస్తుంది, నేను చేయకూడదని చెప్పాను. నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న చంప మీద కొట్టినట్టు చూపించాను చూద్దాం, ఒక మనిషిని కామెంట్ చేస్తుంటూ చూపించడం చూద్దాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరిపైన ఒక కేసు ఉంటూ చూపించండి చూద్దాం. ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలి? నాకు అర్థం కాకుండా ఉంది. నాకు నేను ఎలా ఉన్నా ఉందాగా? నాకు ఉద్యమాలు తెలియదా? నేను ఉద్యమాల నుంచి రాలేదా? నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగాను? నేనేమన్నా నేను కింద నుంచి వచ్చిన వాడిని, నీ కష్టాలు చూసిన వాడిని. నా మీద 88 కేసులు పెట్టారు. ఒకటే అడుగుతాను, చాలా ఇల్లీగలు చాలా చేశారు, ఎన్ని చేయకూడదో అన్ని ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా? నన్ను జైలు పంపుడా? కేసులు పెట్టుకున్నా? 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చేస్తుంటే ఒక కేసు పెట్టారని చూపించమని చెప్పండి. ఎంత సమయం అధికారులతో కార్యకర్తల కోసం ఫైటింగ్, ఆ ఇల్లు కొట్టేస్తారు ధర్నాలు, ఈ రాష్ట్రంలో నిరసన, అది కూడా తెలుగుదేశం పార్టీ పైన చేయాలి. అధికారులతో చేశాను పోరాటం. అధికారులు మీరు బ్యాలెన్స్గా ఉండాలి కానీ అధికారులతో పోరాటం చేసిన 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ వ్యక్తులు ఏ రోజు పోరాటం, కలెక్టరో, ఎస్పీనో, ఎంఆర్ఓనో, ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నా చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు వదులుంటారా? నన్ను కేసు పెట్టి నన్ను మద్దతు ఉంటారా? చెప్పండి. ఇలా చేశారు, సరే మేము ఇంజక్షన్ తోలేస్తాం, తిట్టుకోండి, ఆరోపణలు చేసుకోండి. ఎన్నికలు అయిపోయినాయి, ఏం మాట్లాడినా కూడా ఏమి చెప్పుకోవడం లేదు. కానీ నిజంగా భగవంతుడు తెలుసు, తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ, వ్యక్తిగత హననం అంటారు కానీ మిత్రులే ఉంటారు, వ్యక్తిత్వానికి కించపరుస్తుంది. ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, భగవంతుడా నేనేంటో నీకు తెలుసు, నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు, నువ్వు తెలుసుకో స్వామి చాలు, నీ ఎవరు సమాధానం చెప్పాలి అవసరం లేదని కూడా చెప్తాను. నేను చెప్పిన మన భగవంతుడు చెప్తున్నాను ఒకటే, నీకు తెలిస్తే చాలు భగవంతుడా, మంచోడో చెడ్డోడో నీకు తెలిస్తే చాలు అనుకున్నాను. నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కొట్టాను, రోజు అది మీరే సాక్షి. ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు. ఒకరు తిడితే పర్వాలేదు, ఒకరోజు భార్య తిడుతుంది, ఒకరోజు భర్త తిడతాడు, ఒకరోజు కొడుకు తిడతాడు, ఒకరోజు భార్య తిడతాడు. నేను అడుగుతాను, ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి చూద్దాం. ఒక వ్యక్తి నేనే కాదు, మా ఎంపీలు ఉన్నారు, మా జడ్పీడీసీలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. ఒక్క వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుందో చెప్పండి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉన్నాను, మనం అందరూ చేయగలిగినంత మంచిగా చేస్తాం తప్ప ఒకరిని మనం కించపరచకూడదు, ఒకరి వ్యక్తిత్వాన్ని మనం తప్పు పట్టకూడదు. మన పనులు చాలా ఉన్నాయి, ప్రజలకు చేయాలని అనుకున్నాం తప్ప నేనే కాదు నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక వ్యక్తిని మీకు క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకు బాధ్యతగా ఉన్నాం, ఉండాలనుకున్నాం, ధర్మం అనుకున్నాం కూడా. ఈరోజు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం మీకు, ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు, భార్య భర్త ప్రచారం చేస్తారు. కానీ చాలామంది చిత్తూరు జిల్లాలో, మన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకో, ప్రచారం భార్య చేసి ఇంటికి వెళ్తుంది తప్ప భర్త ఒకరోజు, భార్య ఒకరోజు. పాపం నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు ఎదవ గుర్తుందా, వాడు రాసుకెళ్ళి ఇటు అంటుంటే, ఆడమతి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపించండి. వాడు, వీడు, రాసుకెళ్ళి, ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలికి వచ్చామా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారేమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిసి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ వామపక్ష భావాలకు పెరిగినట్టుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను.
తప్పుగా కాదు, చూడడం కాదు, కామెంట్ కూడా చెప్పాను. ఆడమనిషి అంటే అది గౌరవించా నేను. మాకు ఆడమనిషి వాడు వీడు ఏదో అని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోళ్ళు అంటారు, మీరు చూసారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు, సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత ఎంత హుషారుగా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకట్టారు, చేతులు కట్టుకట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి ఆడియో, అంత యాక్టివ్గా వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొంచెం అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశాంతి రాకుండా వస్తుంది, ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే దారి నాకు జరిగింది, ఇంటికి వెళ్ళిపోయాం కదా. నువ్వు కూడా 10 రోజులు మన మీద ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయింది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ మటుకు లోపలేసి తాను తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినట్టు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణామాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది ఆలోచించాము. నేను చెప్తున్నాను, విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతాం. నా ఉద్దేశం నాన్నగారు మాట అనాలని కాదు, మీరే చూసారు యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు పెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ అయిన తర్వాత నిజంగా ఆయన PhD నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 43 years ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోవాలనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ వాలంటీర్కి వెళ్ళిపోవాలనే 2 years ముందు వెళ్ళిపోయినాను. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్ఫరెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడతారు, ఎమోషనల్ బాడీ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా రోజులు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వద్దు, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేళామూలలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు. మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీ ఒకటి ఫార్మసీ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్ చేశాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ నా అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతాను, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి మీకు చెప్పినట్టు అనమాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, ఇప్పుడు అది వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎట్లా ప్రొఫెషనల్గా వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెషనల్గా వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒక కాన్ఫరెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఈరోజు చెప్తున్నాం, అతను అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. సరే, మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు. దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా ఈ గొడవ చేసి నూచింతలు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను. నేను నా చదువు అయితే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం అయితే నేను పైకి ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు కొంచెం ఈరోజు కూడా చెప్తున్నా, నా కొడుకు మొన్న అడిగాడు ఎట్లుంటుంది నా ఎలక్షన్ అని. ఒకటే చెప్పా, ఆ రోజు నువ్వు రాజకీయాలు వచ్చి అనుకున్నావు. నేను చెప్పాను, రేపు మనకి కాన్ఫరెన్స్కి ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయండి. నువ్వు కానీ ఓడేవా, నీకు నచ్చిన ప్రొఫెసర్ అనుకున్నావు, నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలను అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉండు. నువ్వు 2 మార్గాలు. నా కూడా చెప్పినటువంటి మాట నేను క్లారిటీగా చెప్తా. నువ్వు ఓడేవా, నువ్వు వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెసర్ అనుకొని నీ చదువులు ఉపయోగిస్తూ నువ్వు ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ చేయి. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలు గుర్తించారు, గౌరవించారు, జీవితాంత ప్రజలతో ఉండిపో. నువ్వు 2 ఆప్షన్స్ అన్నా. ఇంత క్లారిటీగా ఉన్నాను. ఓట్లతో భవిష్యత్తు ఏందో చెప్తా, గెలిచేతో భవిష్యత్తు ఏందో చెప్తా.
ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తితో దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రధానం మాకు అవసరం వ్యక్తిగత దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను ఇంపార్టెంట్ మ్యాన్ కదా పార్టీలో, ముఖ్యమంత్రి గారి సన్నిహితులు నేను కూడా ఒకటి కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టినట్టు చెప్పండి. ఎందుకు చేయాలి? నేను ఆ ఫీల్డ్ మాకు అవసరం లేదు కూడా. నేను అంటే చెప్తున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను. మా గురువు చెప్పాడు, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు రా నేను. ఈరోజు అదే నమ్ముతాను, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎప్పుడు ప్రపంచంలో చెడిపోడు రా, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు తప్ప జీవితం ఎప్పుడు చెడిపోవాలంటాడు. నేను కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకొని బతికేవాడు. కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్మకం. నా కూడా క్లియర్గా చెప్పాను, ఓటే నువ్వు అనుకున్న ప్రభుత్వం నేర్పి జీవితంలో సక్సెస్ గారు గెలిస్తే చిన్న ముసలి ప్రజలు అంగీకరించారు, ప్రజలతో జీవితాంతం ఉండరా అని చెప్పా. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు. మీకు ఈరోజు చెప్తున్నా మీకు. కాబట్టి మీరు ఆలోచన ఇంకోటి చెప్తున్నా, నా పంచాయతీ ఉంది, నా పంచాయతీలో 65% పోలింగ్ జరిగింది. వాళ్ళు అడిగారు, తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92, 95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్మల ఓట్లు వేద్దామని ఒకటే చెప్పాను. మా కొడుకు చెప్పినా, మా ఇంట్లో వాళ్ళు చెప్పిన బంధువులకి అందరూ వేరే మనం మంచి చేసాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడు ఓటు వాడిని ఏమి ఇస్తాను 60% కాదు, 65% కాదు, ఎంత పోలింగ్ కాదు. కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల్లో మనకున్న విలువ ఏంటో తెలియాలి, ప్రజలు మన గురించి ఏమనుకుంటారని తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది. తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం ఫీల్ చేసినట్టు మనం వద్దని చెప్పారు. 65% తుమ్మలగడ్డ పోలింగ్ ఎందుకు అవుతుంది? ఎందుకని చేయాలనుకుంటే ఎవరు నిలబడుతున్న కూతుళ్ళు అక్కడ మా ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా, 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి నేనే చెప్పాను క్లియర్గా. అంటే మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మనకు వేయించకూడదు. ప్రజలు ఓటు డైలీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏంది, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏంది కొంచెం తెలుసుకున్నాం. ఒకసారి వదిలేయని చెప్పాను. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చెయ్యాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు తను ఒకసారి చెప్పారు, చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకోండి, ఇంట్లో కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను అరచేతిని మోసుకుంటా, అరచేతి ఆత్మహత్య చేసుకుంటారండి. అధికారులు ఎదుర్కొయ్యాము నడుపుకున్నారు, చేశారు. ఆర్టీ హౌస్కి వచ్చారు, పెట్రోల్ పోసుకుని ఆర్టీ హౌస్ ఏమని ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగోట్లుండా నువ్వు సూసైడ్ చేసుకుంటారండి. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు సపోర్ట్ ఉన్నారు. లోకేష్ గారి సంవత్సరంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4 గంటల తర్వాత నా శవం చూస్తానని మాట్లాడాడు, నేను చచ్చిపోతానని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తన వీడియోలు పెట్టాడు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4 గంటల తర్వాత ఇంకా నేను ఉండనని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడుతున్నాడు. నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు ఎప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలా. ఒకటి ఇబ్బంది తిన్నాను బుద్ధం తట్టేవాడు నాయకుడు కావాలా. ఒక చిన్న ధర్నా చేసి సూసైడ్ చేసుకున్నాను, దొంగోట్లని సూసైడ్ చేసుకున్నాను, నా ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శవాన్ని చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా. పదవి రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేడు అని చెప్పాను. నాకు అన్నం కదా చెప్పిన కౌంటర్తో ఉంటే అవతల వదిలేస్తాను. నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకు ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాల, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాల, నడిపించగలిగేవాడు నాయకుడు అవుతాడు తప్ప నేనేదో చేసుకుంటానో నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతా నాకు అర్థం కాదు. తప్పట్లేదు కాదు. ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రాకూడదు. ఒక్కసారి నోట్లో ఒక్కసారి నేనేదో చేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం, ఆ మనస్తత్వం తనకు అలవాటైన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంటుంది. మీరు గుర్తుపెట్టి మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నా, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు అది చేసుకుంటూ ఇది చేసుకుంటాను. ఇప్పుడు అనకూడదు నాయకుడు అనేవాడు తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా,
జీవితం ఎప్పుడు కూడా నాన్నగారు మన మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం తెచ్చిపోతావు. ఫస్ట్ నీకు పదవులు పక్కన పెడతాం, కింద ఉన్న ధైర్యం తెచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. ఒక నాకన్నా పెద్దోడు ఆయన నిజంగా ఎందుకు చెప్తున్నానని కూడా నువ్వు ఎప్పుడు కూడా అలాంటి మాట్లాడు ఎలక్షన్ ముందు నేను చెప్పుండొచ్చు. కానీ ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్పినది కూడా తను 4వ తేదీ తను ఓటు వేయకపోతే తను ఓడిపోతే నేను 4 తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట మాట్లాడుతున్నప్పుడు సరే జనాలు అట్లా నమ్మి ఓటేస్తే వెయ్యి వదిలి రాదు. నేను కౌంటర్ ఇస్తామంటే వద్దండి, ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్ బాల్ సాంగ్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు చెప్తున్నా, నారాయణ కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతారు. ఈరోజు తనకు అర్థం కాదు. నా మీద పోరాటం చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు, సబ్ జైల్లో పెట్టారు, డిస్ట్రిక్ట్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, పోరాటాలు. కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోట్లో ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా ఇంత కొట్టినా నన్ను ఏమి చేసినా నేను బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను తప్ప ఇంత చేశాను కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వచ్చిన రోజు రాజకీయాలు ఉపయోగిస్తున్నాను. ఈరోజు చెప్తున్నా అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీ పిల్లలు కూడా చెప్తున్నా, మా నాయకులు కూడా చెప్తున్నా, అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి భార్య పిల్లలు చేతులు చేసుకోండి. నాయకుడు ఇప్పుడు అలా ఉండకూడదు. ఈరోజు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు, తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకే చెప్తున్నా, శ్రీమతి నాన్నగారికి కూడా చెప్తున్నా, మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశాను తప్ప నేను శత్రువుగా ఎప్పుడు నేను చూడలేదు. రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేస్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు, నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా. తనేమన్నా స్టేట్మెంట్ ఇచ్చారు, భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు చదవకపోతుంది కాబట్టి తన క్యాడర్ అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి జైలుకి పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు, కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసిన పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ జైలుకి పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాణంగా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనుషులు బట్టి మంచి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితిని బట్టి నేను లీడర్ అనడం, ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో ఇది నిలబడదని కూడా చెప్తున్నాను. నేను సమాధానం చెప్పలేదు, తను చేసిన ఆరోపణకి నా జన్మలో నా వల్ల సమాధానం చెప్పలేదు. తను చేసినా శ్రీమతి నాన్నగారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతకనే లేదు. నేను ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ఆత్మీయతలో మాట్లాడలేదు, నాకు నిజంగా లేదు. నా లక్ష్యం కూడా అది కాదు, నాకున్న బాధ్యతలు కూడా అది కాదు. ఆ రెండు నాకు కావు. నా చదువునో నా అనుభవాన్నో నేను సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలనుకుంటున్నా, ఆలోచన చేయాలనుకుంటున్నాను అంతే తప్ప ఇవన్నీ చేయాలని నాకు లేదు మనసులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా నేను అలాంటి ఆలోచన చేయాలి. మీ అందరి సంవత్సరం చెప్తున్నా, నా కొడుకు నేను చెప్పినటువంటి మాట మీకంతా నా మనస్తత్వం తెలుసు. నేను ఎప్పుడు మీతో 3 సంవత్సరాలు మాట్లాడుకున్నా, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా నేను ఎలాగంటే అలా ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడేట్టు నేను ఎప్పుడు నాకు తెలిసి మాట్లాడలేదు. ఈరోజు అవాస్తవంగా మాట్లాడాను, నా ప్రతిని కూడా మాట్లాడాను, మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడడం వల్ల కాదు. కానీ నేను ఇన్సెంట్గా ఫీల్ అవుతా, నేను తక్కువ చేసుకున్నట్టు ఫీల్ అవుతా. ఆ పరపతి తెచ్చుకోండి. నేను నా కోరిక చెప్పినటువంటి మాట, అరే నేను కరోనాలో, వరదల్లో, పండగల్లో, ఉత్సవాల్లో నా చేతనైనంత ఎక్కువ చేశానా తక్కువ చేశానా అసలు చేయలేదా, నా మనస్సాక్షిగా నా శక్తి మేరకు నేను 10 మందికి మంచి చేసే ప్రయత్నం చేశాను. నీ ప్రచారం కూడా రాను. నాకు మీరు గమనించండి, ఒక్కరోజు ఒక ఊరికి పోయి ఒక ఇంటికి నా కొడుకు ఓటేయని అడగను. నా కొడుకు అడిగాడు, నువ్వు రాకపోతే నాకు ఎట్లా అడగదు.
నేను నిలబడ్డప్పుడు మా నాన్న అంత లేడురా. నేను నిలబడ్డప్పుడు మా నాన్న ఇంటింటికి నేను కల్పించని అడగలేదు. నా 25 సంవత్సరాలు జెడ్పీటీసీగా నిలబడ్డా. నువ్వు కూడా అదేవిధంగా నీ కష్టంతో నువ్వు ఎదగాల, నువ్వే ప్రచారం చేసుకోవాలా, నువ్వే ప్లాన్ చేసుకోవాలా, నువ్వే జనాల నమ్మకాన్ని సంపాదించుకోవాలా, నువ్వే జనంలో ఉండాలని చెప్పి గెలవాలని చెప్పి నా కొడుకు చెప్పాను తప్ప ఏ తండ్రి కూడా ఒక గంటతో పోదు ఒక ఇల్లు కూడా నా కొడుకు పోటీ ఉన్నాడు. మీరు మీరే సాక్షి. నేను ఎప్పుడు ఎక్కడ ప్రచారం చెవులో ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు, ఒక అతను ఆనందిస్తాను కానీ అక్కడ చేస్తాను. ఒక్క రోజు ఒక గంట కూడా ఒక ఊరికి వెళ్ళి ఒక వ్యక్తిని నేరుగా కలిసి నా కొడుకుని అడగల, తప్ప జనాలు అడగల. ఎందుకు అడగలేదంటే అది చెప్పిన మాట ఒకటి, ప్రజలు నమ్మకపోతే మీకు నేను ఫస్ట్ ఇంకా రాజకీయాల పెద్ద ఆసక్తి నేను బలవంతంగా నెట్టాను. ఎందుకు నెట్టానంటే భావోద్వేగ బంధం ఆత్మీయ బంధం ప్రజలతో ఏర్పడింది. ఈ బంధం కొనసాగాలంటే ఎవరో ఉండాలి ఇంట్లో అని చెప్పి మనం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను అనుకుంటే ముందు నుంచి నడిపిస్తే నువ్వు ఎప్పటికీ నాయకుడు కాలే, నువ్వే జనాల్లోకి వెళ్ళాలా, జనాల మనస్తత్వాలు తెలుసుకోవాలా, జనాల కష్టసుఖాలు తెలుసుకోవాలా, జనాల యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకొని నువ్వు సామాన్యుడిగా ఎదిగితేనే నువ్వు నాయకుడు అవుతావు. అది కూడా కారణం ఉంటుంది. ఎప్పుడైతే నా కొడుకు వాడు జనం గురించి అర్థం చేసుకోకుండా ఒక భాస్కరుడి కొడుకుగా నాయకుడికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడో వాడు ఎదురు వ్యక్తిని గౌరవించే విధానం ఉంది. వాడు ముందు సంస్కారం పోతారు, సభ్యత పోతారు, వాడు అహం పెరుగుతారు. నాయకుడు అంటే ఇంత గౌరవం ఉంటుంది అనుకుంటారు. అది వచ్చిన తర్వాత నా కొడుకే సమాజానికి ప్రమాదం అవుతాడు. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నా కొడుకు చెప్పా, నువ్వు పాదయాత్ర చేయరా పోయాను 1600 కిలోమీటర్లు వస్తుంది పాదయాత్ర చేయాలి. నేను ప్రజలు చాలాసార్లు ఇంట్లో కూడా నువ్వు పోకపోతే జనాలకి ఒక మండలానికి ఒక మీటింగ్ అయినా పెట్టుకున్నావు. నేను పెట్టని చెప్తాను, పెట్టడు. వాడి జనం కష్టం తెలిస్తేనే, ఓటు విలువ తెలిస్తేనే వాడు గెలిస్తే ఆ ప్రజలు గౌరవిస్తారు, నాయకులు గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు. అది తెలియకపోతే వాడి యొక్క వాళ్ళకి ఇందుకు కూడా ప్రమాదం అవుతాడు, అహం పెరుగుతారు మనిషికి. వద్దు అని చెప్తాను. నేను అలా కష్టపడి పెరిగాను కాబట్టి ఈరోజు చెప్తున్నా, కొడుకు అదే చెప్పి ముందు కూడా చెప్తున్నా, నా కొడుకు ఓడాడా వాడు మంచి వ్యాపారం పెట్టామని, గెలిచాడా జీవితాలు ప్రజలు చూడమని చెప్తా. ఇంత క్లారిటీగా మేము ఉన్నాం. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన ఈర్షించుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు, భవిష్యత్తులో కూడా చేయం. ఈరోజు ఇది పెట్టాల్సిన కారణం కూడా ఒకటే ఒకటి కారణం. ఆత్మీయుల ఈ ప్రశ్న ఒకటే ఒకటి, ఒక వ్యక్తిని మళ్ళా చెప్తున్నా, తప్పు పట్టాలా విమర్శించాలన్నది నా లక్ష్యం కాదు. కానీ వాస్తవం తెలియకపోతే, వాస్తవం చూపించకపోతే భాస్కర్ రెడ్డి ఏంది, మనం చూసిన భాస్కర్ రెడ్డి ఏంది, మనం దగ్గర గమనించిన భాస్కర్ రెడ్డి ఏంది, ఇలా జరుగుతున్న దాడులు ఏంది, ఇటాడి ఇతను చేస్తున్నాడు అనుమానం ఇది మీకు కలుగుతుంది, ప్రజలకు కలుగుతుంది, సమాజానికి కలుగుతుంది. ఇది వెళ్ళకూడదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మీతో ఆత్మీయ పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసి వచ్చిందే తప్ప, వాస్తవాలు చెప్పవలసి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం ఉన్నది కాదు. రేపు కూడా చెప్తున్నాం, ఒక వ్యక్తిని విమర్శించే వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిని నెగిటివ్గా చూసే వ్యక్తిని కాదు. నాకున్న బాధ్యతలు వేరు, నాకున్న లక్ష్యాలు వేరు. నా సమయాన్ని వృధా చేసుకుని బావుడా కప్పలాగా మీరు కొట్లాడుకుంటూ ఉండాలని సిద్ధంగా లేవు. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద దాడులకు నేను సపోర్ట్ చేసేవాడిని కాదు, తప్పు చేసిన సంబంధించే వ్యక్తిని అంతకన్నా కాదు. ఏదైనా నాకు తెలియకుండా తప్పులు జరిగితే తను చెప్పకపోయినా నేరుగా మీ ద్వారా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నిజంగా దాడి జరిగింది అనుకున్న వెంటనే నేను చెప్పిన మాట ఏంటి తెలుసా మీకు, తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాను, నిజంగా నాన్నయ్య గారిపై దాడి జరిగితే దాడి జరిగింది అనుకున్నాను. నేను కూడా దాడి జరిగింది అంటున్నారు, నేను నాన్నగారి ఇంటికి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, ఒకసారి తను కనుక్కో, తను రమ్మని చూసి పరామర్శిస్తాను వెంకటేశ్వర సాక్షిగా చెప్పాను. తన మీద నిజంగా దాడి జరుగుంటే తన దాడి జరిగింది అంటున్నారు, నిజంగా నాకు జరగడానికి తెలియదు, దాడి జరిగింది అంటున్నారు, నేను తన ఇంటికి వెళ్ళి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, వెళ్ళి ఆయనని కనుక్కో, ఆ అన్నకి అభ్యంతరం లేదు అంటే తన ఇంటికి వచ్చిన పరామర్శిస్తాను. వెంకటేశ్వర సాక్షి, నేను దేవుడిని నమ్ముతా, భగవంతుడు సాక్షి తన బంధువులు చెప్పి పంపించాను. అంటే నా ఉద్దేశం బ్యాడైనప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తాను, భవిష్యత్తులో కూడా ఎవరిని నేను శత్రువుగా చూడను, భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడులు చేసి ఆనందం పొందాలని అనుకోను, ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాల, ఎదిగితే భగవంతుడు ఆశిస్సుతో ఎదగాల. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళా నేను చెప్తున్నా, నా బిడ్డలకైనా చెప్తున్నా, కష్టాన్ని దేవుని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప
దీర్ఘకాలం నిలవదన్నది నా పిల్లలకు చెప్పిన నాకున్న మనస్తత్వం కూడా చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తు ఎలాగా ఉంటాం, తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆత్మీయ మీ అందరూ కూడా ఈరోజు ఈ సాయం సమయాన ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ నమస్కరిస్తూ సార్.